నీ జీవితంలో నువ్వు ఎలా ఉపవాసం ఉండాలి? దేవుని ప్రియమైన బిడ్డల కనుక అంటున్నాడు చూడండి, ఉపవాసము చేయుచున్నట్టు చూసారా, మనుషులకు కనబడవలనని ఒక ఆవిడట ఉపవాసం చేసిందట. చాలా అందరూ కూడా ఆవిడ భక్తి పరులు అనుకుంటున్నారట. సరే అని చెప్పేసి ఇంకొక ఆవిడ దాహం వేస్తుందని చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్ళిందట. ఇంటికి వెళ్తే ఇన్ని బొబ్బట్లు పెట్టుకుని ప్లేట్లు పెట్టుకుని తినేస్తా ఉందట. సిస్టర్ గారు తలుపు కొట్టిందట. వాళ్ళ అబ్బాయి ఎందుకు తలుపు తీసిందట. తీరమ్మ చూసేసరికి ప్లేట్ నిండా బొబ్బట్లే ఉన్నాయట. ఏమున్నాయమ్మా? ప్లేట్ నిండా కూడా బొబ్బట్లు ఉన్నాయట. వెంటనే చూసి అన్నదట, సిస్టర్ గారు మీరు చాలా ప్రార్థనా పర్రాలు కదా, మీరు ఎంత గొప్పగా ప్రార్థన చేస్తారు కదా, మీరు ఉపవాసం ఉన్నారు కదా, మరి ఇవేంటి అంటే లేదు మామూలుగా ఆకలేస్తుందని కొద్ది రుచి చూద్దామని. రంగు రుచి ఉపవాసం ఉంటే చూడకూడదమ్మా. ఏం చూడకూడదమ్మా? ఎందుకంటే నీ జీవితంలో దేవుడు చెప్తున్నాడు, నువ్వు ఉపవాసం ఉంటే ఎలా ఉండాలట. ఆ రుచి ఎలా ఉందో, ఈ రుచి ఉప్పు ఎంత అయిందో, కూరలో కారం ఎంత సరిపోయిందో, ఏమండి అలాగంటూనే కడుపు నింపేసుకుంటారు కొంతమంది. అది ఉపవాసమా? ఏమండి, అది ఉపవాసం కాదు. అవన్నీ కూడా మనుషులకి కనబడవాలని కాక రహస్యమందున నీ తండ్రికే కనబడవాలని ఉపవాసము చేయాలా. ఎవరు కనబడాలని చేయాలి ఉపవాసం? దేవుడు కనపడాలని చేయాలి. ఎందుకు దేవుడు కనపడాలని చేయాలి అంటే, అంతవరకు జరగలేనటువంటి అనారోగ్యము మీద స్వస్థత, లేకపోతే అప్పుడు వరకు ఉన్నటువంటి అప్పులు సమస్యలు, అప్పుడు వరకు ఉన్నటువంటి బాధలు, లేకపోతే దేవుని సమాధానము లేనటువంటి పరిస్థితి, ఇవన్నిటినీ కూడా నువ్వు దేవునికి కనబడవలనని నువ్వు చేసినప్పుడు దేవుని ప్రియమైన బిడ్డరా, దేవుడు తగినటువంటి జవాబిస్తాడు. అలా ఎలా చేయాలంటే చూడండి, నీ ముఖము కడుపు